హరే కృష్ణ. పవిత్రమైన ధనుర్మాసంలో ఈరోజు మనం అత్యంత విశేషమైన 25వ రోజుకు చేరుకున్నాం. నిన్నటి వరకు గోపికలు శ్రీకృష్ణుని నిద్రలేపి మంగళాశాసనం చేసి ఆయన సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఇప్పుడు తమ మనసులోని అసలు కోరికను బయటపెడుతున్నారు. ఈ 25వ పాసురం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇందులో గోదాదేవి శ్రీకృష్ణుడి జనన రహస్యాన్ని, ఆయన పెరిగిన విధానాన్ని, శత్రువుల పాలిట ఆయన ఎలా మారాడో, భక్తుల పాలిట ఎలా ఉంటాడో అద్భుతంగా వర్ణించారు. భగవంతుడికి మనకంటే మన మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది అనే ఆశ్రిత వాత్సల్యం ఈ పాశ్రంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గోపికలు కృష్ణుణ్ణి చూసి, కృష్ణ, నీ చరిత్రను తలుచుకుంటేనే మా కళ్ళు చెమర్చుతున్నాయి, మా హృదయం ద్రవిస్తుంది అంటూ ఇలా అంటున్నారు. ఈ పాశ్రంలో, ఓ స్వామి, సాటిలేని ఒకానొక స్త్రీత్వమైన దేవికి పుత్రుడిగా జన్మించి దేవకీదేవికి పుత్రుడిగా జన్మించి అదే రాత్రి ఎవరికీ తెలియకుండా మరో పుణ్యమూర్తి అయిన యశోదమ్మ ఒడిలోకి చేరి ఆమె కుమారుడిగా రహస్యంగా పెరిగావు. నిన్ను ఎలాగైనా అంతం చేయాలని కంసుడు వేసిన ఎత్తుగడలన్నిటినీ చిత్తు చేసి వాడి కడుపులో మంటల బడబాగ్నిలా భయం పుట్టించి నిలబడ్డావు. ఓ భక్తవత్సల, మాకు నీపై ఉన్న విపరీతమైన ప్రేమతో ఆకలిగొన్న వాడికి అన్నం ఎంత అవసరమో మాకు నీ దర్శనం అంత అవసరమని పరుగు పరుగున వచ్చాము. మాకు పర అనే వాద్యాన్ని, అంటే మోక్షాన్ని ప్రసాదించు. శ్రీ మహాలక్ష్మికి తగిన ఐశ్వర్యాన్ని, కైంకర్యాన్ని మాకు ఇస్తే మేము నీ గొప్పతనాన్ని పాడుకుంటూ మాకున్న సమస్త దుఃఖాలను, అలసటను పోగొట్టుకొని శాశ్వతంగా ఆనందిస్తాము అని గోపికలు వేడుకుంటున్నారు. ఈ పాసురంలో వరుత్తి మగనాయ్ అని 2 సార్లు వాడారు. అంటే దేవకి ఎంత గొప్పదో యశోద కూడా అంతే గొప్పది అని చెప్పడం ఆండాళ్ తల్లి ఉద్దేశం. కన్న తల్లి దేవకి కృష్ణుడు దూరమయ్యాడు. పెంచిన తల్లి యశోదకు ఆ అదృష్టం దక్కింది. ఈ నాటకమంతా నడిపింది ఆ కృష్ణుడే. ఇక్కడ కంసుని ప్రస్తావన ఎందుకు తెచ్చారంటే, కంసుడు కృష్ణుడికి హాని చేయాలి అని అనుకున్నాడు. కానీ కృష్ణుడు కంసుడి కడుపులో నెరపు, అంటే నిప్పులా తయారయ్యాడు. కంసుడు అన్నం తింటున్నా, నిద్రపోతున్నా కృష్ణుడే గుర్తొచ్చి భయంతో చనిపోయాడు. అంటే భగవంతుణ్ణి ద్వేషించే వారికి ఆయన నిప్పు లాంటివాడు. అదే భగవంతుణ్ణి ప్రేమించే వారికి ఆయన చల్లని వెన్న లాంటివాడు. శత్రువుల పాలిట ఇముడిగా, భక్తుల పాలిట ఆప్తుడిగా ఉండడం ఆ శ్రీకృష్ణుని తత్వం. చివరగా గోపికలు అడుగుతున్నది పరై అనే వాద్యం. పైకి అది డప్పులా కనిపిస్తున్నా వారు కోరుకుంటున్నది తిరుత్తక్క సెల్వము, అంటే లక్ష్మీదేవికి కూడా అసూయ కలిగేంత గొప్ప సంపద. ఆ సంపద ఏంటో తెలుసా? కైంకర్యం, అంటే ఎల్లప్పుడూ భగవంతుని సేవలో తరించడం. వరుత్తము తీతు, అంటే మా దుఃఖాలన్నీ పోవాలి అని. జీవాత్మకు నిజమైన దుఃఖం ఏంటి? భగవంతుడికి దూరంగా ఉండడమే నిజమైన దుఃఖం. ఇప్పుడు నిన్ను చేరుకున్నాం కాబట్టి మా ఆవేదన, మా అలసట అన్నీ తీరిపోయాయి స్వామి అంటున్నారు. మనం కూడా ఈరోజు ఆ శ్రీకృష్ణుణ్ణి కోరుకోవలసింది ధనము, పదవులో కాదు. కృష్ణ, నిన్ను ఎప్పుడూ మర్చిపోని స్థితిని, నీ సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు ఇవ్వు అని అడగాలి. అప్పుడు మన జీవితంలో ఉన్న కష్టాలనే కంసుడు కాలి బూడిదైపోతాడు. అప్పుడు మన జీవితంలో ఉన్న కష్టాలనే కంసుడు కాలి బూడిదైపోతాడు. మన మనసులో ఆనందం వెలువరుస్తుంది. ఆండాళ్ తిరువడిగల శరణం. హరే కృష్ణ.